ఎందుకు? బికాజ్ మిరకల్స్, అద్భుతాలు ఏం చేశాయి? వారు దేహముని ఐగుప్తులో నుండి బయటికి రప్పించింది. కానీ సమర్పణ లేకపోవటం వలనే శారీరకంగా వారు బయటకు వచ్చారు బానిసత్వములో నుండి. కానీ ఐగుప్తు అనే బానిసత్వములో నుండి వారు బయటికి రావటానికి వారు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేదు. బికాజ్ మిరకల్స్ రిమూవ్డ్ ఈజిప్ట్ ఫ్రమ్ ద బాడీ, బట్ ఓన్లీ సరెండర్ రిమూవ్స్ ఈజిప్ట్ ఫ్రమ్ ద హార్ట్. మనము ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడే దేవునికి ఈ హృదయములో బలిపీఠమును మనము కట్టగలుగుతాము. ఇప్పుడు చెప్పండి అబ్బా, ఏ దేవునికి మనము బలిపీఠము కడుతున్నాము? యెహోవా అనే దేవునికా, లేకపోతే వేరే దేవునికి బలిపీఠము కడుతున్నాము? అడిక్షన్స్, the calf was not rebellion, it was control. వాళ్ళు ఏ దేవుణ్ణి కోరుకున్నారో తెలుసా? ఎందుకు దూడని చేసుకున్నారో తెలుసా? వారు ఆ దేవుణ్ణి కంట్రోల్ చేయటానికే. దేవుడు వారిని కంట్రోల్ చేయటానికి ఇష్టపడలేదు. ఏ దేవుడైతే వారికి అనుకూలంగా వ్యవహరిస్తాడో ఆ దేవుడు వారిని కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది ఈ విగ్రహారాధనలో. మనుషులందరూ ఆ దేవుణ్ణి కంట్రోల్ చేస్తారు, కానీ దేవుడు కంట్రోల్లో వారు లోపరుచుకోవటానికి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు we have built an altar. They wanted a god they could manage. నేను మేనేజ్ చేసే దేవుణ్ణి నేను సృష్టించుకుంటా, నా మాట వినే దేవుణ్ణి నేను సృష్టించుకుంటా, నాకు అనుకూలంగా రెస్పాండ్ అయ్యే దేవుణ్ణి నేను సృష్టించుకుంటా. కానీ నన్ను రక్షించిన దేవుణ్ణి నేను ఎప్పుడు చెప్తానన్నా, మన డెమోక్రసీలో ఇద్దరు ఉంటారు నాయకులు, ఒకటి ప్రెసిడెంటు, ఒకరు. ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది? కానీ అన్నిటికన్నా పవర్ఫుల్ పర్సన్ ఎవరు చెప్పండి? కాదు, ప్రెసిడెంట్. కానీ షో నడిపించేదంతా ఎవరు? మనం దేవుణ్ణి ప్రెసిడెంట్ చేసి మనం ప్రైమ్ మినిస్టర్లు అయిపోయాం. నువ్వు అక్కడే ఉండు, షో అంతా నేను. అలా కుదరదున్నాను. సో ఏంటంటే, ఏ విధంగా వీరికి అనుకూలంగా ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నారో మనము కూడా అలాంటి బలిపీఠాలే కట్టేసుకున్నాం మన హృదయములో. అలాంటి విగ్రహాలనే మనము బలిపీఠంగా చేసేసుకున్నాం మన హృదయాలలో. అది మారాలి అంటున్నాడు దేవుడు. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడును? ఎంత ధైర్యం ఉండాలండి ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దే వాంటెడ్ అ గాడ్ దే కుడ్ మేనేజ్. కానీ ఈరోజు ఇప్పుడున్న సందర్భం, మెనీ వాంట్ జీసస్ యాజ్ లాంగ్ యాజ్ హీ డస్ నాట్ ఇంటరప్ట్ డిజైర్. వారి కోరికల్ని ఆటంకపరచనంత వరకు యేసు కావాలి. ఎప్పుడైతే కోరికలను విడిచిపెట్టాలని చెప్తే, నాకు యేసు వద్దు, నాకు చర్చ్ వద్దు, నాకు సహవాసం వద్దు, నాకు భక్తి వద్దు, నాకు రక్తే కావాలి. Many want Jesus as long as he does not interrupt desire. If Jesus